నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన అంశం వయోవృద్ధుల సంరక్షణ చట్టం న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 7వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి రంగారెడ్డి జిల్లా కోర్టు శ్రీమతి ఎం భవానీ గారు, అలాగే ప్రిన్సిపల్ ది హైదరాబాద్ లా కాలేజ్ ఉప్పల్ హైదరాబాద్ టి విజయభాస్కర్ రెడ్డి గారు. నమస్కారం అండి. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. నమస్కారం. వయోవృద్ధుల సంరక్షణ చట్టం 2007 ఏం చెప్తోంది? తల్లిదండ్రుల వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007లో రూపొందించబడింది. త్వరితగతిన అతి తక్కువ సమయంలో వయోవృద్ధులకు మరియు తల్లిదండ్రులకు వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ముఖ్య ఉద్దేశంగా ఈ చట్టము రూపొందించబడింది. ఈ చట్టాన్ని 60 మరియు 60 పైబడిన వృద్ధులు, వయోజనులు, తల్లిదండ్రులు దీన్ని అర్హులు. దీంట్లో వాళ్లకు సంబంధించిన వాళ్ళని ఎవరైనా పిల్లలు నిర్లక్ష్యం చేసినా, వాళ్ళు నిర్లక్ష్యం కాబడినా, వాళ్ళ ఆస్తులు కనుక తీసుకొని వాళ్ళను నిరాదరణకు గురి చేసినా వాళ్లకు చట్ట పరిధిలో వాళ్ళ సమస్యలను తీర్చడానికి ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్లకు మనోవర్తి ఇవ్వడానికి, తర్వాత వాళ్లకు నెగ్లెక్ట్ చేసినందుకు అంటే నిర్లక్ష్యం చేసి నిరాదరణకు గురి చేసినందుకు కూడా వాళ్ళు చట్టపరంగా శిక్షార్హులు. చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. లాయర్ గారు, అలానే ఈ వయోవృద్ధులు నిరాదరణకు గురైనప్పుడు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? ముఖ్యంగా ఈ చట్టం ఏం చెప్తోందంటేనండి, ఈ చట్టము న్యాయస్థానానికి పరిధి నుంచి కాకుండా న్యాయస్థానానికి వెళ్ళిన పక్షంలో చాలా టైం తీసుకుంటోంది. ఇది ఇతరకు సిఆర్పిసి 125 అన్నారు, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ 144 కింద వేస్తున్నారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ కేసుల కింద, ఈ సెక్షన్ల కింద వాళ్ళు కేసు వేసినప్పుడు ఒక్కోసారి వాళ్ళు చనిపోతే కానీ వాటికి రిలీఫ్ వచ్చేది కాదు. అటువంటి పరిస్థితి లోపల ఈ వృద్ధ సంక్షేమ సంఘాలు, తర్వాత ఎవరైతే వీళ్ళు ఉంటారో తల్లిదండ్రులు, వీళ్ళంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి కోరగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో దట్ ఇదేంటంటే అప్పుడు ఈ చట్టం దీని నుంచి తప్పించి న్యాయస్థానాల పరిధి నుంచి తప్పించి ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగిందనమాట. అందుకని చెప్పేసి దీనికి ఏంటంటే పెద్ద ప్రొసీజర్ ఫాలో కావాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో, ఎవరైతే దేని గురించి బయటికి చెప్పుకోలేని బాధ పడుతుంటారో వారి ఒక వైట్ పేపర్ మీద విపులంగా వాళ్ళు ఎటువంటి సమస్యను ఫేస్ చేస్తున్నారు, ఎలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ అడ్రస్, తర్వాత ఎవరి నుంచి పడుతున్నారు వారి అడ్రస్ సింపుల్గా 4 లైన్లు రాసి ఇచ్చేస్తే వాళ్ళని పిలుస్తారు, మాట్లాడతారు. వితిన్ 3 months లోపల వారి యొక్క సమస్యను పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కాల్ తీసుకుందాం అండి. తిరుపతి నుంచి మోహన్ గారు. హలో మోహన్ గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్కారం మేడం. మేడం, భరణం మాత్రమే సరిపోతుందా మేడం వృద్ధులకు? ఓకే, ఈ చట్టంలో భరణం ఇచ్చేస్తే సరిపోతుందా? ఓకే, వాళ్ళకి ఆదరణ, రక్షణ అవసరం లేదా? జడ్జి గారు, ఆదరణ మరియు రక్షణ కూడా కల్పించబడింది. నిరాదరణకు గురి అయితే కనుక మనకు దగ్గరలో ఉండే జ్యూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్లను కంప్లైంట్ చేయొచ్చును. అలాగే ఏదైనా సరే అక్కడ పర్టికులర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కానీ తర్వాత రూల్స్ ఫ్రేమ్ చేయబడ్డాయి. ఆ రూల్స్లో వాళ్లకు సరైన సంక్షేమానికి, రక్షణకి కూడా వాళ్లకు ఆ రూల్స్లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, తర్వాత వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా వాళ్ళకు ఒక అసోసియేషన్స్, వాళ్ళకు ఒక గ్రూప్స్ లాగా ఫామ్ అయ్యి వాళ్లకు ప్రొటెక్షన్ ఇచ్చేటట్టుగానే కూడా రూల్స్ ఫ్రేమ్ కాబడ్డాయి. సో రూల్స్లో అది చూస్తే కనుక భరణంతో పాటు కూడా అవి కూడా కల్పించబడ్డాయి. కానీ మెయిన్గా 125 సిఆర్పిసిలో ఏం చెప్తుందంటే అది చాలా లాంగ్ ప్రాసెస్ కాబట్టి త్వరితగతిన టైమ్ స్టిపులేషన్స్ వితిన్ 90 days ఆ అప్లికేషన్ని మనం అది చేయొచ్చును. ప్రొటెక్షన్ అంటారు, అబాండన్మెంట్ అంటారు దాన్ని చట్టంలో. అబాండన్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిల్లల మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. అప్పుడు దాన్ని ట్రై చేసి వాళ్ళను పనిష్ చేస్తారు. ఓకే, మరో కాల్ తీసుకుందామండి. హిందూపూర్ నుంచి శ్రీరాములు గారు. హలో నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం మేడం, నా పేరు శ్రీరాములు, హిందూపూర్ మేడం, హిందూపూర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి. మేడం, నేను వృత్తిరీత్యా పోలీస్ కానిస్టేబుల్ మేడం. ఓకే. ఎక్కువ శాతం అంతా కోర్టు చూస్తుంటాను. కాకపోతే చాలా సార్లు వృద్ధులు మా దగ్గరికి వస్తుంటారు, తల్లిదండ్రులు పిల్లలు ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నారు, మా ఆస్తి ఇవ్వకపోతే కొడతాము, చంపుతామని కొంతమంది గాయాలు కూడా చేసుకుని వచ్చినారు. అటువంటి సందర్భంలో
మేము ఏ విధంగా అంటే ఏ సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేయొచ్చు? ఇందాక చెప్పినట్లు న్యాయమూర్తి గారు చెప్పినట్లు ఇప్పుడు కోర్టు పరిధి నుంచి తప్పించి ఆర్డీఓ గారి పరిధికి ఇచ్చారన్నారు. అదే విధంగా రీసెంట్ గా కూడా ఒక ఆర్డీఓ గారు ఎక్కడో చదివినట్లు గుర్తు పేపర్ లో రీసెంట్ గా అంటే 1 month బ్యాక్ వాళ్ళ కూతురు ఒక ఆమె తల్లి ఆస్తి తీసుకొని తల్లిని నిర్లక్ష్యం చేసినందుకు ఆర్డీఓ గారు తిరిగి వాళ్ళ ఆస్తి ఆమెకి ఇచ్చారు. చాలా శుభ పరిణామం. మరి ఇప్పుడు కోర్టు పరిధిలో కేసు రిజిస్టర్ చేయొచ్చు అంటారా లేదంటే ఆర్డీఓ గారి పరిధిలోనా అనేది సందేహం ఉంది. ఒక్కోసారి ఇంకో డౌట్ ఏమంటే వాళ్ళ తల్లిదండ్రులు కేసు పెట్టలేని స్థితిలో ఉంటారు. అటువంటప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల తరఫున వ్యక్తిగతంగా మేము కూడా కేసు పెట్టచ్చా? మేము పెడితే కోర్టులు ఏమంటారంటే మీరు ఖచ్చితంగా మీరు ఎంప్లాయ్ కాబట్టి ఖచ్చితంగా మీరు కోర్టు ఫీజు పే చేయమంటారు. అట్లాంటప్పుడు మాకు ఫైనాన్షియల్ గా ఇబ్బంది వస్తుంది. ఆ విధంగా మేము మా స్వార్థం లేనప్పుడు మేము వ్యక్తిగతంగా కోర్టులో ఫైల్ చేయించాలి. ఓకే జడ్జి గారు, దీనికి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను కూడా అప్రోచ్ అవ్వచ్చండి. అక్కడ దాన్ని ప్రీ లిటిగేషన్ కేసుగా తీసుకుంటారు. ఇక్కడ 2 points ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఒకటి, వాళ్ళ ఆస్తి తీసుకుని వాళ్ళని నిరాదరణకు గురి చేయడం. అందులో ఒక డాక్యుమెంట్ కనుక ఎగ్జిక్యూట్ చేస్తే కనుక అది మళ్ళీ వాళ్ళ నిరాదరణకు గురయ్యారు కాబట్టి దాన్ని వాయిడ్గా డిక్లేర్ చేస్తూ వాళ్ళ ప్రాపర్టీని వాళ్లకు వెనక్కి ఇప్పించగలుగుతారు. ఫస్ట్ థింగ్ అది ఆర్డీఓ గారు కూడా చేయగలుగుతారు. అది ట్రైబ్యునల్ చేస్తుంది. సెకండ్ పాయింట్ అంటే ఏంటంటేనండి, ఏదన్నా సపోజ్ కన్సిలియేషన్ ఆఫీసర్స్ అని కూడా రూల్స్లో ఫ్రేమ్ చేశారు. ఏదైనా మాట్లాడుకుని కొన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అలాంటప్పుడు అక్కడ దగ్గరలో ఉండే మండల న్యాయ సేవాధికార సంస్థకు కానీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు కానీ వాళ్ళు అప్రోచ్ అయ్యి ఒక ప్రీ లిటిగేషన్ కేసు అనేది ఇచ్చారు అని అంటే కనుక అది వెంటనే నోటీసులు వెళతాయి. ఆ నోటీసులు వెళ్ళిన తర్వాత వాళ్ళు రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ అది ఫార్వర్డ్ చేస్తారు ఆర్డీఓకి. సో విత్ ఎ నోట్ యాక్చువల్గా అప్పుడు ఆర్డీఓ గారు ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. అలా కాకుండా వాళ్ళు రాలేని పక్షంలో కూడా ఇలా ఉంది మా పరిస్థితి అని బెడ్ రిడన్ అలాంటివి ఉంటే కనుక ఇంకొక స్టెప్ ఇనిషియేటివ్ ఏం తీసుకుంటుంది అంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వాళ్ళ దగ్గర ఉండే పారాలీగల్ వాలంటీర్స్ని కూడా అక్కడికి పంపించి వాళ్ళ సమస్య ఏంటి అర్థం చేసుకుని వాళ్ళు తీసుకొచ్చి అప్పుడు అప్లికేషన్ ఆర్డీఓకు ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే ఇంకో క్వశ్చన్ అడిగారు ఆయన, ఎవరైనా పక్కన ఇంటి వాళ్ళు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ కూడా కంప్లైంట్ ఇవ్వచ్చా అంటున్నారు. అలా ఇవ్వచ్చా అండి? కంప్లైంట్ పిఎల్సీగా ఇవ్వచ్చు. ఇప్పుడు ఆ కోర్ట్ ఫీజు అది అంటున్నారు ఆయన. పిఎల్సీలో దేర్ ఇస్ నో స్పెసిఫైడ్ కోర్ట్ ఫీజ్ అండి. అందుకే అది ప్రీ లిటిగేషన్ కేసు. మినిమల్ ఆఫ్ ఫీజ్ పెట్టాలి అంతే. ఓకే, దానికి కోర్ట్ ఫీజులు ఏముండవు అట్లాంటివి. సో ఎవరైనా సరే వాళ్ళు బాధలో ఉన్నప్పుడు పక్కన ఇంటి వాళ్ళు కానివ్వండి, అది ప్రీ లిటిగేషన్ కేసు అంటారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ముందు పెట్టాల్సి ఉంటుంది. ఈ చట్టం 2007లో వచ్చిందండి. ఆ చట్టంలో చాలా స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది. ఏంటంటే వాళ్ళు బెడ్ రిడన్ అయి వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళు ఎవరికైతే అధికారం ఇస్తారో అధికారం ఇచ్చిన వాళ్ళు వెళ్ళొచ్చు. లేకపోతే ఏదైనా సరే ఒక స్వచ్ఛంద సంస్థ ఎన్జిఓస్ వాళ్ళు కూడా వారి యొక్క తరఫున తీసుకొని చేయొచ్చు. కొన్నిసార్లు ఆర్డీఓ ట్రిబ్యునల్ వాళ్లే సూమోటోగా కూడా వాళ్ళకి తెలిసిన పక్షం లోపల వాళ్లే కేసు రిజిస్టర్ చేయొచ్చు. తర్వాత వారికి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను ఆ విధంగా పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందాక శ్రీరాములు గారు అడిగినట్టుగా ఇందాక జడ్జి గారు కూడా చెప్పినట్టు దానికి సమాధానం ఇంకొక దానికి కొద్దిగా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే అది నేను కేసు ఫైల్ చేయొచ్చా అని అంటున్నారు ఆయన. అక్కడ ఉద్యోగిగా కాకపోయినా సామాన్య మానవుడిగా చేయటంలో తప్పు లేదు కదా, ఒకరికి హెల్ప్ చేయడమే కదా. పైగా అది కోర్టులో ఆయన కేసు వేయడం లేదు. ఆయన ఇందాక జడ్జి గారు చెప్పినట్టుగా డిఎల్ఎస్ఏకి రిఫర్ చేస్తున్నారు. డిఎల్ఎస్ఏకి ఎలా త్రూ ఆ పారాలీగల్ వాలంటీర్స్ అనుకోవచ్చు, లేకపోతే సెక్రటరీ గారు అనుకోవచ్చు, లేకపోతే ఆయనే వచ్చి చెప్పినా కూడా వాళ్ళు ఆయన పేరు చెప్పడం కానీ ఆయన పేరు రాయడం కానీ ఏమీ ఉండదు. వారే డైరెక్ట్గా ఆ కేసును టేకప్ చేస్తారు, వాళ్ళే మాట్లాడతారు, పిలుస్తారు. అక్కడ మనకి సమస్య ఎలా పరిష్కారం అయింది, ఎలా చేస్తున్నాం అనేది ప్రధానం. అక్కడ ఎవరు ఇస్తున్నారు అనేది కాదు అక్కడ. అయితే ఎవరైతే బాధపడుతున్నారో ఆ వ్యక్తికి రిలీఫ్ దొరుకుతుందా లేదా అనేది ఆయన అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అలాగే కొడుకు కూతురు నుంచి భరణం ఎలా పొందాలండి? ఇక్కడ చట్టం ఏం చెప్తుందనంటే ఎవరైతే ఈ భరణము ఇవ్వాల్సి ఉంటుంది, ఎవరైతే వారికి తదనంతరం ఆ తల్లిదండ్రుల తదనంతరం ఆస్తి చెందుతుందో అప్పుడు కూతురు అయినా సరే కొడుకు అయినా సరే ఇద్దరు కూడా సమాన ఇది కలిగి ఉంటారు. ఇద్దరు కూడా సమాన హక్కులు కలిగి ఉంటారు. ఒకళ్ళ కొడుకు చనిపోతాడు, కొడుకు ఇదని అట్లా అనడానికి లేదండి. ఇద్దరు కూడా సమాన హక్కులు కలిగి ఉంటారు. ఒకళ్ళ కొడుకు చనిపోతే కొడుకు భార్య
కోడలు కూడా హక్కు కలిగి ఉంటారు. అయితే ఈ చట్టం లోపల ఏమంటున్నారంటే ఈ మధ్య ఆ డెఫినేషన్ లోపల భార్య ఉంది కానీ కోడలు లేదు కదా అని అంటే సుప్రీంకోర్టు వారి మధ్య అలాంటిది కుదరదు, ఇది ఉదారవాద స్వభావ చట్టము. ఈ చట్టం లోపల ఒకటి క్లియర్ గా చెప్పారు ఏంటంటే ఇందాక జడ్జి గారు కూడా చెప్పినట్టుగా ఈ ఆస్తి తదనంతరం ఎవరికైతే చెందుతుందో వారి యొక్క తదనంతరం ఎవరికైతే ఆస్తి చెందుతుందో వారందరూ కూడా భాగస్తులే, వారందరూ కూడా వారి యొక్క తల్లిదండ్రులు కాపాడాల్సిన మరి దాని లోపల ఆ కోడలు గారు వస్తారనమాట. అందుకని చెప్పేసి కోడలు నాకు హక్కు లేదు, నేను పెట్టను, నేను ఇవ్వను అనడానికి ఎటువంటి కూడా ఇది లేదు. ఒకవేళ కొడుకు కోడలు లేని పక్షంలో మనవడు మనవరాళ్ళు కూడా చాలా క్లియర్ గా ఇచ్చారండి. ఈవెన్ స్టెప్ డాటర్ వీళ్ళందరూ కూడా స్టెప్ వైఫ్ తర్వాత వీళ్ళందరూ కూడా అందరూ కూడా అర్హులేనండి. అందరూ కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. వారి యొక్క అంతిమ క్షణాల్లో అంతిమ దశలో వారిని హ్యాపీగా ఇది పంపించడం కోసమే ఈ చట్టం తయారు చేయడం జరిగింది. వారు బతికున్నంత కాలం కూడా వారికి ఇంటి అద్దె కానీ ఆరోగ్య సమస్యలు కానీ తర్వాత ఆహారం కానీ దుస్తులు కానీ లోటు ఉండకూడదు అనేది ఈ యొక్క చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. మరి కాల్ తీసుకుందాం అండి. హలో నాగేశ్వరరావు గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే. నేను ఆంధ్రానికి మాట్లాడుతున్నామా, విజయనగరం జిల్లా. ఓకే అండి. హలో. ఓకే, వినిపిస్తుంది. మీ సమస్య ఏంటో చెప్పండి. నా పేరు అలానే అండి, చెప్పండి. నా వైఫ్, నాకు 2 పిల్లలు ఉన్నారమ్మా. వైఫ్ చనిపోయింది, కొడుకు చనిపోయాడు. మా అబ్బాయి మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, 30 సంవత్సరాలు బతుకుని చనిపోయాడు. చనిపోయింది. ప్రస్తుతానికి నేను ఒక్కనే ఉన్నాను. మా అమ్మాయి మ్యారేజ్ కూడా అయిపోయింది, 48 years అమ్మాయికి. ఇప్పుడు అమ్మాయి నన్ను చూడడం లేదమ్మా. ఇంకేమన్నా ప్రత్యామ్నాయం ఏదైనా ఉంటుందా? మీరు ఇప్పుడు నాకు ఏదైనా సమస్య వస్తే నన్ను ఎవరు చూస్తారమ్మా? మీరు ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారా అండి? నాకున్న అమ్మాయికి తెలుస్తుంది కదా, అంటే అమ్మాయి చూడకూడదు అమ్మా. మీరు ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారా? ఒంటరిలో ఉంటున్నాను. అబ్బాయినే చూడాలి, అమ్మాయిని చూడకూడదని ఏదో చెప్తాను. అట్లా ఏమీ లేదండి జడ్జి గారు. ఈ చట్టంలో చిల్డ్రన్ అనే ఒక డెఫినేషన్ ఉంది. దాంట్లో సన్ అంటే కొడుకు, డాటర్ మనవడు మనవరాలు అంటే సన్, డాటర్, గ్రాండ్ సన్ అండ్ గ్రాండ్ డాటర్. చిల్డ్రన్ అంటే ఇలా డిఫైన్ చేయబడి ఉంది. తర్వాత రిలేటివ్ అనేది ఒక పదం కూడా వాడారు. ఆ రిలేటివ్ ఎవరు అని అంటే లీగల్ హెయిర్ ఆఫ్ ఎ చైల్డ్లెస్ సీనియర్ సిటిజన్. వాళ్ళకి ఎవరైతే హూ ఈజ్ నాట్ ఎ మైనర్ ఆర్ వుడ్ ఇన్హెరిట్ ద ప్రాపర్టీ ఆఫ్ ది సీనియర్ సిటిజన్. అంటే వాళ్ళ రిలేటివ్ అనే దాన్ని చాలా స్కోప్ ఎక్స్పాండ్ చేశారు. ఈ సీనియర్ సిటిజన్ యొక్క ఆస్తి లీగల్ హెయిర్గా రాబడితే వాళ్ళు రిలేటివ్ అనే డెఫినేషన్లోకి వెళ్తారు. కాబట్టి కొడుకు, కూతురు, మనవడు, మనవరాలు ప్రొవైడెడ్ వాళ్ళు మైనర్గా లేకపోతే చాలు. వీళ్ళందరూ చూడవలసిన బాధ్యత ఉంది వీళ్ళకి. చట్టం ఇదే చెప్తోంది. అంటే ఇక్కడ ఈయనకి ఇంకొక రిలీఫ్ కూడా ఇవ్వచ్చు అండి. ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా గవర్నమెంట్ ఒక సెక్షన్ ఉంది. గవర్నమెంట్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా మానిటర్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మానిటర్ చేసేది ఎవరు అని అంటే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ ఉమెన్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్. ఆ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే కలెక్టరేట్లో ఉంటారో ఆ ఓల్డ్ ఏజ్ హోమ్స్ని రెగ్యులర్గా ఎలా రన్ చేస్తున్నారు అని మానిటర్ కూడా చేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్లో మోర్ లైక్ వాళ్ళు బికాస్ ఆఫ్ ద క్రిపుల్డ్ చిల్డ్రన్ కానీ ఇలా ఉంటే వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళితే కనుక గవర్నమెంట్ విల్ టేక్ కేర్. ఈ ప్రావిజన్ కూడా ఈ సెక్షన్ ఇచ్చింది. మరో కాల్ తీసుకున్నాం. నరసింగరావు గారు నెల్లూరు నుంచి. హలో. హలో నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, చెప్పండి. మాది నెల్లూరు జిల్లా. ఓకే అండి. కందుకూరు. ఓకే అండి. మా అబ్బాయి మ్యారేజ్ అయ్యి సుమారు 10-11 సంవత్సరాలు అవుతుంది మేడం. చెప్పండి చెప్పండి, వినిపిస్తోంది. ఆ మ్యారేజ్ 11 సంవత్సరాలు అయితే ఒక అమ్మాయిని కన్నది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది మేడం. 8-9 సంవత్సరాలు అయింది ఇప్పుడు వెళ్ళిపోయి. అప్పటి నుంచి మా మీద కేసు పెట్టి ఇట్లా అల్లాడిస్తుంది. నా మీద, మా మిస్సెస్ మీద, నా మీద, మా అబ్బాయి మీద, మా అమ్మాయి మీద కూడా పెట్టారు. ఇప్పుడు పోయి ఏదేమైనా చేసుకొని ఇప్పుడు పిల్లలు కలిగింది మేడం. సో ఇప్పటికి కూడా కేసు ఉందండి మీ మీద? మా మీద ఇప్పటికే కేసు ఉంది మేడం. ఇప్పటికే తన పిల్లలు కన్నా మళ్ళీ 3 రెండో పెళ్లి మళ్ళీ 3వ మ్యారేజ్ చేస్తాను మేడం.
అక్కడ పోయి ఇతను కానీ ఉంది. ఇప్పుడు మా మీద ఇంకా కేసులు నడుస్తాను ఉన్నాయి, మేము హాజరవుతానన్నాం మేడం. మీ వయసు ఎంత అండి? బెంగళూరులో ఉంది. మీ వయసు ఎంత అండి? 61. ఓకే, లాయర్ గారు. నరసింహరావు గారు, మీకు 61 వచ్చాయి కాబట్టి మీరు సీనియర్ సిటిజన్ గానే పరిగణిస్తారు మిమ్మల్ని. మీలాంటి వాళ్ళకి మీరు సీనియర్ సిటిజన్ గానే పరిగణిస్తారు. అంటే మీరు సీనియర్ సిటిజన్ గానే భావిస్తారు. 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా చట్టం ఏం చెప్తోంది అని అంటే వాళ్ళందరూ కూడా వృద్ధులు అని చెప్పడం జరుగుతోంది. ఈ చట్టం 2007లో వచ్చిన చట్టం. కాబట్టి మీరు ఆ సీనియర్ సిటిజన్ ప్రకారం రిలీఫ్ పొందొచ్చు. ఏదైతే మీరు కోర్టు లోపల కేసు నడుస్తుంది అంటున్నారో ఆ కేసు త్వరితగతిన జరగడానికి మీరు ఒక సపరేట్గా ఒక విన్నపం చేసిన పక్షం లోపల కోర్టు వారికి మీ కేసు తొందరగా క్లోజ్ చేయడానికి వీలవుతుంది. తర్వాత మీరు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అవన్నీ కూడా సహృదయంతో వాళ్ళు అర్థం చేసుకుంటారు మీ యొక్క వయసు రీత్యా. కాకపోతే కనుక అవన్నీ ఎంత మటుకు నిజాలు ఏంటి అవన్నీ కూడా కోర్టు వారే నిర్ధారిస్తారు. అవి ఇక్కడ దాని గురించి మనం చెప్పడం సాధ్యం కాదు. మేము ఎక్కడ సంప్రదించాలి సార్? డిఎల్ఎస్ఏకి వెళ్ళండి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళి మేము ఇలా వృద్ధులము, తర్వాత మాకు ఇలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఒక లెటర్ ఇవ్వండి సెక్రటరీ గారికి. ఇస్తే వారు దానికి అనుగుణంగా స్టెప్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఆ కేసు అక్కడ ఏదైతే కోర్టులో నడుస్తుందో ఆ కోర్టులోనే మీరు ఇవ్వండి అక్కడ. లేకపోతే ఇందాక జడ్జి గారు ఆ కోర్టులోనే జడ్జి గారికి ఇవ్వాలి సార్. ఆ కోర్టులో జడ్జి గారు అది ఏ కోర్టులో ఉందో తెలియదు కాబట్టి అక్కడ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ అని ఉంటుంది. అక్కడ కందుకూరు కోర్టులో ఉంది సార్. అది జేసీజే కోర్టా, సీనియర్ సివిల్ జడ్జి కోర్టా? ఏదో సార్ 3 కోర్టులు ఉన్నాయి, ఫ్యామిలీ కోర్టులో. ఓకే, ఒక పని చేయండి సార్, అక్కడ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఉంటారు, వారికి ఇవ్వండి. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అని ఉంటుంది, వారికి ఇవ్వండి. మీ అప్లికేషన్ వారికి ఇవ్వండి. మళ్ళా 3వ మ్యారేజ్ చేసుకుని కూడా ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టారు సార్. వాళ్ళతోనే మా నేను కేసులు పెడుతుంది సార్. మీరు ఒక పని చేయండి సార్, మీరు ఎటువంటి బాధలు పడుతున్నారో, తర్వాత ఏమేం చేస్తున్నారో అవన్నీ కూడా అప్లికేషన్ రాసి ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ చెప్పినా కూడా వాటి గురించి మనం ఎటువంటి రిలీఫ్ ఇవ్వలేము మీకు. ఎందుకంటే మేము ఇట్లా సలహా ఇవ్వగలుగుతాం, ఇలా చేయండి అని చెప్పేసి. సరే, ఆమె ఎన్ని బాధలు పెడుతున్నారు ఏంటి పాప, నిజంగానే మీరు ఫేస్ చేస్తూ ఉండొచ్చు, కాదనట్లేదు. అయితే కనుక మీరు ఏం చేస్తారంటే ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, తర్వాత ఎందుకు మీరు ఇబ్బంది పడుతున్నారు అనేది అక్కడ రాసి ఇచ్చిన పక్షం లోపల జడ్జి గారు సౌహృదయంతో అర్థం చేసుకుంటారు. మీరు ఏదైతే చెప్పారో దానికి ఏదైనా ఒక పరిష్కారం, ఒక రిలీఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరో కాల్ తీసుకుందాం అండి. విజయవాడ నుంచి సత్యనారాయణ గారు. హలో, నమస్తే అండి, చెప్పండి. మా అబ్బాయి HDFC లో ఉద్యోగం చేస్తూ 10 సంవత్సరాల సర్వీస్ ఉన్న తర్వాత క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. ఓకే, పిల్లలు లేరు. మా కోడలు కూడా ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీ. ఓకే, ఇప్పుడు మా కోడలికి అబ్బాయి బెనిఫిట్స్ వచ్చినాయి, ఒక 1 crore పైన వచ్చినాయి. అందులో మా వైఫ్ కి అంటే అబ్బాయి చదువుకి హక్కులు ఉంటాయా లేదా? ఓకే. నామినీ ఎవరి పేరు మీద పెట్టారండి? నామినీ వైఫ్ పేరే ఉంది. ఓకే. మొత్తం డబ్బులన్నీ మీ కోడలు తీసుకున్నారా ఇప్పుడు? మొత్తం డబ్బులన్నీ నామినీ. మీకేమి ఇవ్వలేదండి అందులో నుంచి? అంటే సంవత్సరం ఇన్సూరెన్స్ ఉంది మాకు, అందులో మాత్రం నామినీ నేనున్నాను. దాంట్లో 6% ఐఎంఐకి ఇస్తాను నేను. ఓకే. కానీ కంపెనీ పెన్షన్స్ లో మాత్రం మాకేం రావంటుంది. ఓకే, జడ్జి గారు. ఈ పర్టికులర్ ఇష్యూ మాత్రం ఈ యాక్ట్లోకి రాదండి. ఎందుకు అంటే అది సంథింగ్ సివిల్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్లో ఉంది. ఓకే. సో ఈ దీంట్లో దే డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. ఇంకొకటి ఏంటంటే సివిల్ కోర్ట్ హ్యాస్ అసలు జ్యూరిస్డిక్షన్ లేదు ఈ పర్టికులర్. వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తే మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్, ఇప్పుడు వారు చెప్తున్నట్టుగానే పెన్షన్ అండ్ అదర్ బెనిఫిట్స్ గురించి అండ్ వాట్ ఎవర్ ఆన్ ద డెత్ ఆఫ్ హై సన్ ఏదైతే వారికి వచ్చాయో అమౌంట్ గురించి అడుగుతున్నారు. ఈ పర్టికులర్ సబ్జెక్ట్లోది ఇది కవర్ అవ్వదు. సో ద రెమెడీ ఇంకొక రకంగా ఉంటుంది వాళ్ళకి. సత్యనారాయణ గారు, మిమ్మల్ని ఎవరు చూసుకుంటున్నారు? మీ సంరక్షణ బాధ్యత అంతా ఎవరు తీసుకున్నారండి? అదే అండి, మీరు ఇప్పుడు కాదండి, మిమ్మల్ని ఎవరు చూసుకుంటున్నారు ఇప్పుడు? మీరిద్దరే ఉంటున్నారా? వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉంటున్నారా? ఓకే. మీకు ఒక అబ్బాయేనా అండి? ఒక అబ్బాయి ఓకే. ఓకే. సంరక్షణ గురించి ఇబ్బంది వస్తే సంరక్షణ గురించే కదా ఇప్పుడు మీ ప్రాబ్లం అంతా, అంతే కదండి? ఓకే.
ఇప్పుడు వాళ్ళ కోడలు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదండి. ఉందండి. సంరక్షణ పరంగా అయితే కనుక వాళ్ళ సన్ కదండి, ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు, దానికి ఆన్సర్ వచ్చింది. డాటర్ ఇన్ లా కూడా చూసుకోవాలి కంపల్సరీ. ఓకే, ఇప్పుడు ఆ బెనిఫిట్స్ లో అయితే వీళ్ళకి అడిగే రైట్ ఏం లేదంటారా? అది కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. ఈ పర్టికులర్ యాక్ట్ లో అది కవర్ అవ్వదు. జనరల్ గా ఒక చిన్న డౌట్ అండి నాకు, ఈ బ్యాంక్ దాంట్లో కానివ్వండి లేకపోతే ఎందులో ఎల్ఐసి పాలసీలో కానీ నామినీ అని పెడుతూ ఉంటారు. కంపల్సరీ ఆ అమౌంట్ అంతా ఆ తదనంతరం ఈ నామినీకే చెందుతుందా? అవును, నామినేట్ చేశారు, వెళ్తుందా? నామినీ ఉంటుంది కదండి, నామినీకే వెళ్తుంది. ఓకే, ఒకవేళ నామినీ చనిపోతే అప్పుడు మళ్ళీ అప్పుడు ఎవరైతే లీగల్ ఉంటారో వాళ్ళకి వెళ్తారు. ఇక్కడ ఇప్పుడు ఆయన ఏదైతే చెప్తున్నారో వారి యొక్క వారసురాలు, ఇప్పుడు ఆమె జడ్జి గారు చెప్పినట్టుగా అది డిఫరెంట్ ఇష్యూ. కాకపోతే గనక వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ కాబట్టి ఆ అమౌంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వారికి ఇంటి అద్దె ఇవ్వడానికి సంరక్షణ పోషణ ఖచ్చితంగా ఆమె చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది వాళ్ళు చనిపోయే వరకు కూడా. ఒక ఆహారము, దుస్తులు, ఇంటి అద్దె, వైద్య సదుపాయాలు ఈ చట్టం చాలా క్లియర్ గా చెప్పింది. ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయవలసిన అధికారము, అవసరము ఆమె ఆ బాధ్యతని తప్పించుకోలేదు. సరే అవి వస్తాయా, డబ్బులు ఇస్తారా, అది సెకండరీ. జడ్జి గారు చెప్పినట్టుగా అది లీగల్ ఇష్యూ, అది సివిల్ మ్యాటర్, అది కోర్ట్ విల్ డిసైడ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ షీ హాస్ టు పే ఫర్ ఆల్ దీస్ థింగ్స్. మరో కాల్ తీసుకుందాం అండి. గుంటూరు నుంచి శ్రీనివాస్ గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం గారు, నా మొదటి భార్య చనిపోతే నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నానండి. ఓకే, మ్యారేజ్ చేసుకున్నాక నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు నాకు విడాకులు ఏమి అని చెప్పింది. అయితే నేను విడాకులు అవ్వకుండానే మ్యారేజ్. ఇప్పుడు మీ వయసు ఎంత అండి? 55 అండి. 55. ఈ రోజు మనం వయోవృద్ధుల సంరక్షణ గురించి మాట్లాడుకుంటున్నామండి. జడ్జి గారు, చాలా మంది పెద్దవాళ్ళు వీలునామా రాస్తుంటారు, మా తదనంతరం అని చెప్పేసి మొత్తం ఆస్తులని పిల్లల పేరు మీద రాస్తూ ఉంటారు. ఆ తర్వాత పిల్లలు వీళ్ళని సరిగ్గా పట్టించుకోరు. అలాంటి సందర్భాల్లో వీలునామాని క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ తిరిగి తీసుకునే అధికారం ఉంటుందంటారా? టిల్ ద టైమ్ ఆఫ్ హిస్ డెత్ దాన్ని ఎప్పుడైనా దే కెన్ చేంజ్ ద విల్. ఇప్పుడు మీరు అడిగిన ప్రకారంగా 23 అని ఒకటి ఉంటుంది సెక్షన్. దీంట్లో ఏమని చెప్తుందంటే, సపోజ్ ఒక క్లాస్ పెట్టి వాళ్ళకు ఒక గిఫ్ట్ కానీ ఇంకేదైనా డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, నన్ను చూసుకుంటారు, నన్ను సంరక్షించి నన్ను ఆదరిస్తారు అని చెప్పేసి రాసి ఆ క్లాజ్ని ఇన్కార్పొరేట్ చేసి తర్వాత ఆ ప్రాపర్టీని పిల్లలకి ఇచ్చారనుకోండి, తర్వాత కాలంలో వాళ్ళకు మరేదైనా కారణాల వల్ల కానీ ప్రవర్తన వల్ల కానీ తల్లిదండ్రులను నిరాదరిస్తే, వాళ్ళను పోషించకుండా నిరాదరణకు గురి చేస్తే అప్పుడు వాళ్ళు ఆర్డీఓ ముందు ఒక అప్లికేషన్ మూవ్ చేయొచ్చు. ఈ పర్టికులర్ దాని ద్వారానే నేను డాక్యుమెంట్, నా ప్రాపర్టీస్ అన్ని నా పిల్లలకు ఇచ్చాను, వాళ్ళు నన్ను సంరక్షించటం లేదు కాబట్టి అది వాయిడ్ ఎంక్వైరీ కండక్ట్ చేసిన తర్వాత ఆ ప్రాపర్టీ మళ్ళీ రివర్ట్ బ్యాక్ టు పేరెంట్స్ అవుతుంది అన్నట్టు. సో రీసెంట్గా కూడా సుప్రీంకోర్టు అదే చెప్తుంది. సో ద లా ఆల్సో లేస్ ద సేమ్ థింగ్. సుప్రీంకోర్టు డెసిషన్స్ కూడా అదే ఎఫెక్ట్గా ఉన్నాయి అన్నట్టు. సో పొసెషన్ మళ్ళీ అది డాక్యుమెంట్ని వాయిడ్ చేస్తూ మళ్ళీ తల్లిదండ్రులకే రివర్ట్ బ్యాక్ అవుతుంది అన్నట్టు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ యాక్ట్. ఓకే, అలాగే సీనియర్ సిటిజన్ యాక్ట్లో సెక్షన్ 23, 24 ఏం చెప్తుందండి? 23 ఏం చెప్తుంది? ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగాని ఆ డాక్యుమెంట్ని మనం అది చేస్తే గనక వాయిడ్ అయిపోతుంది, మళ్ళీ రివర్ట్ బ్యాక్ టు ది డోనార్ అవుతుంది. 24 ఏం చెప్తుంది అని అంటే, సపోజ్ మనము అబాండన్ చేసిన వాళ్ళని అలా వీధుల్లో వదిలేస్తారు కొంతమంది తెలియకుండానే, అలా వదిలేసినప్పుడు దగ్గరలో ఉండే జ్యూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కనుక వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుని 3 నెలల జైలు శిక్ష, లేదంటే 5,000 జరిమానా, లేదు అంటే 2 కూడా కోర్టు వేసే అవకాశం ఉంది. దిస్ ఇస్ ద పీనల్ సెక్షన్. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. హలో, బాపట్ల నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, చెప్పండి. హలో, మౌనిక గారు చెప్పండి. మౌనిక గారు. మేడం, మా అమ్మమ్మదండి సమస్య వచ్చేసి, ఆమెకి 2 అమ్మాయిలండి. ఓకే.
పెద్ద అమ్మాయి వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారు, చిన్న అమ్మాయి మా ఊర్లోనే ఉంటదండి. అయితే అమ్మమ్మ దగ్గరికి వచ్చి కొత్తగా ఇల్లు కడతాము అది ఇది అని చెప్పి మా పెద్ద కొడుకు పెద్ద కూతురు వచ్చి మాట్లాడేసి ఆమెని మ్యానిపులేట్ లా చేసేసి రాయించుకొని వెళ్ళారండి. ఆల్మోస్ట్ 6 years అంటే కోవిడ్ ముందు రాయించుకొని వెళ్ళిన తర్వాత ఇంకా ఆమెను అసలు పట్టించుకోవట్లేదు. ఆమె ఉందో లేదో కూడా తెలియదండి. ఇంకా ఆమె కొంచెం మరీ ఇప్పుడు 75 years బాగా ఇబ్బంది పడుతుందని చెప్పి 4 years నుంచి నేను చిన్నమ్మాయి వాళ్ళ అమ్మాయినండి. ఇంకా నా దగ్గరికి మేము ఒంగోలులో ఉంటామైతే ఇంకా మేము తీసుకొచ్చుకున్నాము ఆమెను చూసుకుంటానికి అని చెప్పి. ఎంత చూసినా గానీ ఆమె ఏమంటుందంటే నాకంటూ ఇల్లు లేదు, నాకు మోసం చేసి రాయించుకున్నారన్న ఈ మెంటల్ దాంట్లో ఉండేసేసి కొంచెం దాని మీద బాధపడతానే ఉంటుంది. నాది నాకు మళ్ళీ రిటర్న్ ఇట్లా పేపర్ ఓకే అండి, అర్థమైంది రాయించుకోవాలి, నాకు సలహా అర్థమైందమ్మా. లాయర్ గారు చెప్తున్నారు వినండి. ఇక్కడ మీ అమ్మమ్మ గారి వయసు ఎంత? 75 సంవత్సరాలు అన్నారు కదా? 75 అండి. అంటే ఆమె తరఫున మీరు కూడా ఆర్డీఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చండి. అంటే మీరు ఇప్పుడు ఏమన్నారు, మీరు ఇందాక చెప్తూ ఆమెను మోసం చేసి రాయించుకున్నారా అని అంటున్నారు కదా, అదే మోసం చేశారని ఏదో ఇది చేస్తున్నారని అంటున్నారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆమె తరఫున ఆమె ఇట్లా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు, ఆమె బెడ్ రిడన్ గా ఉన్నారు, కాబట్టి ఆమె తరఫున నేను చేస్తున్నానని ఆమె తరఫున మీరు కూడా ఒక అర్జీ ఇవ్వచ్చు ఆర్డీఓ గారికి. అప్పుడు వాళ్ళ పార్టీలను పిలిపించి అసలు ఏం జరిగింది ఏంటనేది చూసి ఆమెకు పూర్తి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందండి ఈ చట్ట ప్రకారం. వయోవృద్ధుల రాసిన పేపర్లు ఈయన దగ్గర ఏం లేకుండా మొత్తం వాళ్ళే తీసుకెళ్లారండి, అయినా ఇవ్వచ్చండి. ఆ పేపర్లు ఏమీ లేకపోయినా సరే వారు ఆర్డీఓ గారికి ఒక అర్జీ ఇచ్చిన పక్షం లోపల ఆర్డీఓ గారు పిలిపించి ఆ పేపర్లు ఎక్కడున్నాయో తెమ్మని చెప్తారు వాళ్ళని. ఆ పేపర్లు ఎక్కడున్నాయో తెమ్మంటారు. తర్వాత ఆ పేపర్ల గురించి వాళ్ళు ఎంక్వైరీ చేసి అసలు ఆ పేపర్లు ఉన్నాయా లేవా, ఉంటే ఆమె సంతకం పెట్టారా లేకపోతే ఎవరు సంతకం పెట్టారు ఏంటని చెప్పి చూస్తారనమాట. చూసి ఆర్డీఓ గారు ఒక ఆర్డర్ పాస్ చేసే అధికారం కలిగి ఉంటారు ఇటువంటి ఇష్యూస్ లో. కాబట్టి అప్పుడు ఒక ఆర్డర్ కనుక దాని మీద ఆయన పాస్ చేసిన పక్షం లోపల ఆమెకు పూర్తి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ చట్టం వచ్చిందే వారి యొక్క సుఖ సౌఖ్యాల గురించి అనమాట. మరో కాల్ తీసుకుందాం అండి. హలో హలో నాగేశ్వరరావు గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అమ్మా. ఇప్పుడు మాట్లాడాను కదమ్మా విజయనగరం జిల్లా, నాకేదో సొల్యూషన్ మీరు చెప్పలేదమ్మా, మధ్యలో కట్ అయిపోయింది ఫోను. ఓకే, మా అమ్మాయి ఉంది కదా చెప్పాను కదా, వైఫ్ ఓకే చూసుకోవట్లేదు మిమ్మల్ని అంతే కదండి. ఓకే, అమ్మాయి చూడనప్పుడు నేను నాకున్న ఆస్తి ఇల్లు ఇంకొకరికి రాసుకోవచ్చమ్మా, వీళ్ళమ్మా? మీ స్వార్జితమా అండి అది? నా స్వార్జితమేనమ్మా, అంతా నా స్వార్జితం. ఓకే, ప్రతి ఒక్క రూపాయి నా స్వార్జితం. ఎవరికైనా రాసుకోవచ్చా? మా అమ్మాయి నన్ను చూడండి. వైఫ్ పేరు ఉందమ్మా, నా పేరు లేదు. ఇల్లు మాత్రం నా పేరు లేదు. మీ వైఫ్ ఉన్నారా అండి? వైఫ్ అబ్బాయి చనిపోయారు చెప్తాను. ఓకే, మరి మీ వైఫ్ పేరు మీద ఇంట్లో ఎవరుంటున్నారు? నేను ఒక్కనే ఉన్నానమ్మా, నేను ఒక్కనే. ఓకే, ఇప్పుడు వాళ్ళ వైఫ్ పేరు మీద ఆవిడ చనిపోయారు కాబట్టి ఆటోమేటిక్ ఈయనకి సంక్రమిస్తుందంటారండి? వస్తుందండి, మళ్ళీ ప్రొవైడెడ్ ఆవిడ వీలునామా రాయకుండా ఉండాలి. మీ వైఫ్ ఏమన్నా వీలునామా రాశారా అండి ఇంటి గురించి? రాయలేదమ్మా. ఓకే, అయితే ఆయన ఏమంటారంటే స్వార్జితమైన ఆస్తి కదా, మా అమ్మాయి నన్ను చూడట్లేదు కదా, నేను ఎవరికైనా రాసుకునే అధికారం ఉందా అని అడుగుతున్నారు. వీరి స్వార్జితం అయితే వారి ఇష్టం ఉన్నది ఎవరికైనా రాసుకోవచ్చు వాళ్ళు. ఓకే, అంటే ఇల్లు నా పేరు లేదు కదమ్మా, వైఫ్ పేరు. మీ వైఫ్ చనిపోయారంటున్నారు కాబట్టి ఓకే, ఆవిడేమీ వీలునామా రాయలేదు కాబట్టి మీకు సంక్రమిస్తుంది ఆస్తి, అప్పుడు మీదే అవుతుంది ఆస్తి అంతా. అంటే ఆవిడ పేరు మీద అతని పేరు మీద సపోజ్ హౌస్ అనుకోండి, ఆ ఏరియాని బట్టి మ్యూటేషన్ చేపించుకోవాలి కదా, అతని పేరు రాబడాలి దానికి, ఆయన పేరు ఆ ఇంటి పైకి అది చేయాలి, అప్లికేషన్ వేయాలి. వేసిన తర్వాత మూవ్ చేసిన తర్వాత ఓకే, ఆవిడ చనిపోయిందని చెప్పేసి ఒక లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తీసుకొని ఈయన పేరు మీదకి మ్యూటేషన్ చేయించుకోవాలి. అదే సక్సెషన్ గురించి కోర్టులో వేసుకోవాలి. మరి లీగల్ హెయిర్ కింద కూతురు కూడా వస్తుంది కదండి, అప్పుడు ఇద్దరికి సమానం వస్తుంది. ఇద్దరికి సమానం. కూతురు సంతకం పెట్టదమ్మా, అప్పుడు నేనేం చేస్తాను? కూతురు సంతకం పెడితే నేనేం చేస్తాను? అలా కాదండి, ఇప్పుడు మీరు కోర్టులో కేసు వేసినప్పుడు ఆమెను ప్రతివాదిగా చేయండి, మీరు ఆదిగా ఉంటారు. ఆమెను ప్రతివాదిగా చేసి మీరు ఆదిగా ఉన్న పక్షం లోపల కేసు వేస్తారు. కేసు వేస్తారు. క్షమించండి సార్, ఒక్క విషయం నేను చెప్తాను.
కోర్టుల చుట్టూ నేను తిరగలేను సార్, నా దగ్గర డబ్బులు లేవు. మీరు ఒక పని చేయండి, మీరు సీనియర్ సిటిజన్ కాబట్టి ప్రీ లిటిగేషన్ కేసు జిల్లా న్యాయ సేవా అధికార సంఘం ఇందాక జడ్జి గారు చెప్పినట్టుగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ లోపల మీరు కేసు ఫైల్ చేయండి. చేసినప్పుడు వారే పిలిచి మాట్లాడతారు. మీకు ఆ స్తోమత లేకపోతే కోర్టు వారే మీ తరపున కోర్టు ఫీజు కడతారు. కోర్టు వారే మీకు లాయర్ని కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఫ్రీగా చేస్తారు అదంతా కూడా. కాబట్టి మీరు మీ యొక్క సమస్యకి రిలీఫ్ ఇప్పుడు దొరికిందని అనుకుంటున్నాను. దొరికిందంటారా? కట్ అయిపోయినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం వయోవృద్ధుల సంరక్షణ చట్టం న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9 గంటల 30 నిమిషాలకు న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.